నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నరసమ్మ నరసమ్మనా? ఉమ్, ఎవరు మీది? కరీంనగర్. కర్మారేనా? ఎక్కడ ఉంటావు? ఈయన ఇద్దరు. విజయనగర్లో. అదే ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులు వస్తున్నారు కదా, నాకోటే అంటే నాకోటే అని వస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎవరు కలిసిరు నిన్ను ఇంతకుముందు? ఎవరు ఇంతలో కలిసిరా? ఇవాళ కానీ ఎవరు వెళ్తే వాళ్ళకు పోతున్నాం బిడ్డ. ఎవరు వెళ్తే అలాగపోతున్నారు. మరి ఎవరు మంచి అనిపిస్తుంది? కొద్దిగా అందరు మంచిగానే అనిపిస్తుంది. నేను ఏం చేయాలి? మరి ఇంతకుముందు కార్పొరేటర్లు అయిపోయినాయి, కొత్త కార్పొరేటర్ వచ్చింది. మరి పాత కార్పొరేటర్లు ఏమైనా చేసిరా మరి పని? ఏం చేసిరో ఏదో నాకు తెలియదు. ఇప్పుడైతే ఓటు వేస్తాం, భగవంతుని దయ రావాలి. 2-3 సార్లు ఓడిపోయాడు. మాకల్ నచ్చదు. స్టవ్ ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? అందా 60 ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు ఓటు వేసినావు ఈ 60 ఏళ్ళల్లో? వచ్చినప్పుడల్లా వేసినాం. 48వ డివిజన్ ప్రజలారా నమస్కారం. నేను మీ భూలక్ష్మి నర్సయ్య. నేను ఇండిపెండెంట్గా స్టవ్ గుర్తుకు నిల్చుంటున్నా. నాకు ఓటేసి నన్ను గెలిపించి మీరు నన్ను దీవించండి ప్రజలారా. నేను నా భర్తతోని నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో కష్టపడ్డా. నేను ఎన్నిటికో తిరిగినా, అయినా నన్ను కాంగ్రెస్ ఇప్పుడు దూరం జరిపేసింది. మీరు దయచేసి నన్ను ఒకసారి మీరు కవరించి మీరు ఆలోచించి నా స్టవ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నేను మా భర్త వెంబడి ఉండి, నా భర్త ముందు నేను వెనక 20 ఏళ్ళ నుండి నేను ఇలా పోరాడుతున్నా. నాకు ఎవరేమో సహకారం చేయకుండా నేను అందరినీ ప్రజలారా, నా వెంబడి ఉన్న ప్రజలు, నా ముందు ఉన్న ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తున్నా అని చెప్తే నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా. ప్రజలతో ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారా అని. నేను ఒక్కసారి కూడా, 3వసారి అయింది, ఒక్కసారి కూడా గెలవలేను. ఈ ఒక్కసారి మీరు గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఇంత దూరం చేసుకుంటూ వస్తున్నా. నేను 20 ఏళ్ళ నుండి తిరిగినా కానీ నాకు ఒక్కరు సహకారం చేస్తలేరు. మీరు దయచేసి ఇప్పుడొకటి సహకారం చేయండి. మీరు నన్ను దీవించండి. మీ ఇంటి ఆడబిడ్డను అనుకోండి. నేను మా భర్త ఎంబడి ఉన్నా కానీ, నేను ఏది పెట్టుకుంటూ వచ్చినా కానీ నేను ఏమో అడగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ నన్ను దూరం జరిపేసింది. దయచేసి మీరు మీ మనిషి లెక్క నన్ను ఎన్నుకొని నన్ను ఏడ్పించి, నేను మస్తు బాధపడుతున్నా. నాకు మస్తు బాధ ఉంది. నేను ఇంత దూరం చేసుకొచ్చిన కానీ నన్ను కరుణిస్తలేరు అని నాకు బాధగా ఉంది. ప్రజలారా మీకు నమస్కారం. మీ ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను ప్రజలకు సేవ చేయాలని అనిపించింది. ప్రజలకు సేవ చేద్దామని బయటకు వచ్చిన. నాకు ఇంట్లో సమస్యలు అన్నీ తీరినాయి. ప్రజల సేవ చేసుకుందామని బయటకు వచ్చిన. నేను ఎంత దూరమైనా మీకు ఏదైనా నేను చేయగలుగుతాను, చేస్తాను. నాతో అవుతుంది. నన్ను చదువు అని ఎక్కిరిస్తున్నారు కానీ చదువుకున్నోడు ఏం చేసిండు, చదువుకోనోడు ఏం చేసిండు మీకు తెలుస్తుంది. నన్ను ఒక్కసారి కరుణించి నాకు ఓటేసి గెలిపిర్రి. చదువుకున్న వాళ్ళు ఏం చేసిరో, చదువుకున్న వాళ్ళు ఏం చేయలేదో అని అనేది మీకు తెలుస్తుంది. నేను నిరూపిస్తా. నేను మీ వెనక, మీ ఎండలో ఉండి, మీ ఆదిలో ఉండి, మీ గుండెలో ఉండి మీతో నిరూపిస్తా. మీ మాటలు నేను నిరూపిస్తా. ఒక్కసారి స్టవ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి ప్రజలారా. ఆశీర్వదించి నన్ను ఒక్కసారి భూలక్ష్మి అని పేరు పిలిస్తే మీ ఆదులా నేను ఉంటా, మీ నోట్లే నేను ఉంటా, మీకు పని చేసి పెడతా. అందరికీ నమస్కారం. మాది 48వ డివిజను. నా పేరు మోగిళ్ళ జ్యోతి. నేను 48వ డివిజన్లో ఓటర్ను. నేను గత 15 సంవత్సరాలుగా నేను మేకల నరసయ్య, భూలక్ష్మి వాళ్ళతో ఓటరు లిస్టు చూసుకుంటూ వాళ్ళతోని ప్రచారానికి కానీ దేనికి కానీ తిరుగుతున్నాము. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లకు కూడా ఇది 3వసారి. ఇదివరకు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయినా వారు అదే పార్టీ ద్వారా ముందుకొచ్చి అదే పార్టీలో ఎలక్షన్లో ఇండిపెండెంట్గా ఒకసారి చేసిండ్రు. ఒకసారి టికెట్ వచ్చింది కానీ అప్పుడు ప్రభుత్వం లేనందువల్ల ఎవరు ఓటు వేయలేదు.
ఇదివరకు ఓటేసి గెలిపించకున్నా ఇప్పుడు కూడా అదే పార్టీ ద్వారా ముందుకు వచ్చిర్రు. కానీ రేపు టికెట్ అనౌన్స్ చేసిండ్రు. టికెట్ వచ్చిందని అనౌన్స్ చేసిన తర్వాత కూడా తెల్లారేసరికి మోసం జరిగింది. టికెట్ వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చిండ్రు. అయినా కూడా మేము ఇదే పార్టీ ద్వారా ముందుకు వస్తామని అనుకొని ముందుకు వచ్చినాము. టికెట్ ఇవ్వనందువల్ల మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా స్టవ్ గుర్తు ద్వారా ముందుకు వస్తున్నాము. ఇప్పుడు ఈసారి మేకల నరసయ్య భూలక్ష్మి వాళ్ళకి ఓటేసి గెలిపిద్దాము. వారు ప్రతి డివిజను ప్రతి వీధిలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అనేది మాతోని ఓటర్ లిస్ట్ చూస్తూ మేము ఇంటింటికి తిరుగుతూ ఇంటింటి ప్రచారంలో ఏ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసుకుంటూ ఏ ఇంట్లో పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ రోడ్లు కానీ మోరీలు కానీ మా వెంబడి ఆమె వచ్చి తిరిగి చూసి ఏ డివిజన్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది ఆమెకు ఎక్కువ అవగాహన వచ్చింది. కాబట్టి మేము మేకల నరసయ్య భూలక్ష్మి వాళ్ళకు అండగా నిలిచి మేము వాళ్ళని గెలిపించుకుందామని చేస్తున్నాం. గెలిపించుకుందామని. మీరు వాళ్ళతోటి ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇల్లు పోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీరు ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. టికెట్ మీకు వచ్చిందని మేము అందరం అనుకున్నాము. ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుండ్రు. ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటి వాళ్ళు ఇదే ఫస్ట్ అడుగుతుండ్రు క్వశ్చన్. అడిగితే మేము ఏం చెప్తున్నాం అంటే మేము ఇన్ని వచ్చిందని అనౌన్స్ చేసిర్రు, తెల్లారేసరికి ఇలా జరిగింది. కానీ అది జీర్ణించుకోలేకపోతుండ్రు. 2-3 రోజులు ఏడ్చిండ్రు. ఇప్పుడు అందరూ ఇప్పుడు దుర్గమాతను పెట్టినా వినాయకుడిని పెట్టినా ఎక్కడికి వచ్చినా కానీ సాయం చేసి వాళ్ళకు తోచినంత చందా ఇస్తూ రైస్ కానీ ఏదైనా సాయం చేసిర్రు ఎక్కడైనా. ఇంకా వేరే మంచి చెడుకు కూడా అన్ని ఇప్పుడు 48 డివిజన్ల అన్నిటికీ వచ్చిండ్రు చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే మేము ఏం చెప్పలేకపోతున్నాం. మాకు కూడా కరెక్ట్ అవగాహన తెలుస్తలేదు. ఎందుకు ఇచ్చిరా అనేది మాకు కూడా అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. కానీ ఇండిపెండెంట్గా వేసి గెలిపిద్దామని అందరం డివిజన్ వాళ్ళం కూడా అందరం ఒక నిర్ణయానికి వచ్చినాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.